హాయ్ అండి. ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఎలా అయితే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. హెయిర్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతది. ఇంకా కావాల్సినవి అన్నీ ఏంటంటే మందారం ఆకు, అవిసె గింజలు, మెంతులు, ఆనియన్ అండ్ అలోవెరా అండ్ కరివేపాకు అండ్ తులసాకు, ఆమ్ల ఇంకా వచ్చేసి తమలపాకు. ఈ తమలపాకు, తులసాకు అనేది ఏంటంటే కొంచెం హెయిర్ అనేది బ్లాక్‌గా అవుతుంది. గ్రోత్ అవుతుంది. చుండ్రు ఇవి రాకుండా ఉంటాయి. దానికోసం అనేసి ఇవి 2 అయితే తీసుకున్నాను. ఇంక మెంతులు అవి మనకు తెలిసిందే కదా, కొంచెం చల్లదనానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇంకా 1 లీటర్ ఆయిల్‌కి వచ్చేసి నేను ఇలా అయితే ముందే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. నేను ముందుగా చూపించాను కదా, అవన్నీ అయితే ఒకేసారి ఆయిల్లో వేసేయాలి. ఫుల్లు హీట్ చేయకూడదు ఆయిల్ని. అంటే హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత వచ్చేసి ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ఇందాక చూపించాను కదా, వాటన్నిటిని అయితే ఆయిల్లో ఒకసారిగా వేసేయాలి. వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి ఆ ఆయిల్ని. మనకి ఆయిల్ ప్రిపేర్ చేసేకి అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది. 1 అవర్ అంటే ఇంకా ఆయిల్ లో ఫ్లేమ్లో చేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది, మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఒక్కసారిగా పెట్టేసామంటే కొంచెం మాడిపోయిన స్మెల్ వస్తుంది. అదే లో ఫ్లేమ్లో పెడితే బాగా మంచి స్మెల్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది కూడాను. ఆయిల్ మొత్తం లో ఫ్లేమ్లో అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఆయిల్ని అప్పుడే వడకట్టకుండా అలానే ఒక హాఫ్ డే వరకు ఉంచాలి. నేనైతే మార్నింగ్ ఆయిల్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ ఆయిల్ ప్రిపేర్ చేస్తే ఇంకా 1 అవర్ పట్టుద్ది కదా, ఇంకా ఈవినింగ్ వరకు దాన్ని అలానే వదిలేసాను. అలానే వదిలేసాక ఆ తర్వాత ఆయిల్ని వేరే దాంట్లోకి అయితే వడగట్టుకున్నాను. పిప్పంతా పక్కకు తీసేసి. చూసారు కదా ఆయిల్ కలరు, ఆ కలర్ వచ్చే వరకు మనం అయితే బాయిల్ చేసుకోవాలి. ఇంకా పక్కన తీసేసుకొని ఆ తర్వాత ఇంకా ఓవర్ నైట్ వచ్చేసి వట్టివేరు ఉంటుంది కదా, వట్టివేరు కూడా తీసుకున్నాను నేను. వట్టివేరు కూడా వేయడం వల్ల హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందంట, అందుకనేసి వట్టివేరు కూడా తీసుకున్నాను. వట్టివేరు ఏంటంటే ఇంక ఓవర్ నైట్ ఆయిల్లో పెట్టేసి వదిలేయడమేను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.